తెలంగాణలో మెడికల్ సీట్ల కేటాయింపు వ్యవహారంలో స్థానికత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టును చేరింది. సుప్రీంకోర్టులో కూడా విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్లో పెట్టారు చీఫ్ జస్టిస్. ఇంతకీ స్థానికత అంశంలో వివాదం రావడానికి గల కారణం ఏంటి, ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలేంటి? సో మనకి ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు స్టూడెంట్స్ తరపున రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అల్లూరి దివాకర్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. దివాకర్ గారు, ఈ స్థానికత అంశం లాస్ట్ ఇయర్ కూడా చర్చకు వచ్చింది, ఈ ఇయర్ కూడా చర్చలో ఉంది. ఏంటి అసలు స్థానికత కొత్తగా చర్చలోకి రావడానికి కారణం ఏంటి? ఈ మెడికల్ సీట్ల కేటాయింపులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 2024లో జూలై నెలలో మెడికల్ అడ్మిషన్కి సంబంధించి GOMS 33ని తీసుకురావడం జరిగింది. GOMS 33లో లోకల్ క్యాండిడేట్ అనే డెఫినేషన్ని వివరించడం జరిగింది. లోకల్ క్యాండిడేట్ పరిధిలోకి ఒక స్టూడెంట్ రావాలంటే 4 సంవత్సరాలు కూడా తన ఒక ఇంటర్మీడియట్ 9th 10th ఇక్కడ చదివితేనే వాళ్ళందరూ మీరు లోకల్ క్యాండిడేట్ పరిధిలోకి వస్తారు, మీరు వస్తేనే మీరు కన్వీనియర్ కోటా సీట్స్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. దానితో తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ వివిధ కారణాల వల్ల ఏదైనా వేరే స్టేట్లో పోయి వాళ్ళు తమ యొక్క 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైనా ఒక సంవత్సరం వాళ్ళు బయట రాష్ట్రంలో చదివితే వాళ్ళందరూ కూడా కన్వీనియర్ సీట్స్కి వాళ్ళందరూ అర్హులు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. దానితో గత ఏడాది దాదాపుగా 135 విద్యార్థులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు విచారణ ముగిసిన తర్వాత ఒక సుదీర్ఘ తీర్పు వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు లోకల్ క్యాండిడేట్గా మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళందరినీ అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళందరినీ మీరు అలౌ చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది లాస్ట్ ఇయర్. గత ఏడాది సుప్రీంకోర్టులో గవర్నమెంటే మేము ఎవరైతే కోర్టుకు వచ్చినామో వాళ్ళందరినీ కూడా మేము లోకల్ క్యాండిడేట్గా మేము ట్రీట్ చేస్తాము, కానీ ఈ హైకోర్టు ఆర్డర్ని మీరు స్టే విధించాలి అని చెప్పి కోరడం జరిగింది. దాంతో సుప్రీంకోర్టు అక్కడ విచారణ సమయంలో గవర్నమెంటే వాళ్ళే ముందుకొచ్చి మేము ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వాళ్ళందరినీ మేము లోకల్గా పరిగణలోకి తీసుకుంటామని తెలపడంతో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఆర్డర్ని స్టే విధించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా అడ్మిషన్ ప్రాసెస్ 15 జూలైన 2025న KNR యూనివర్సిటీ కన్వీనియర్గా ఉన్నది మెడికల్ కాలేజ్ సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. తను ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నోటిఫికేషన్లో తెలపడం జరిగింది, ఈసారి కూడా ఈ ఏడాది కూడా మేము అడ్మిషన్ ప్రాసెస్లో GOMS 33లో తెలుపబడిన ఆ రూల్ 3Aని మేము ఫాలో అవుతున్నామని చెప్పి దాంతో మళ్ళీ ఈ ఏడాది కూడా అనేక మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొన్న 30తో ముగిస్తుండటంతో తెలంగాణ హైకోర్టు పిల్లలు ఉన్నారో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఆర్డర్స్ అనుకూలంగా 2024, 2023లో కూడా ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టు 2023 మరియు 2024లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అలానే ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లోపలికి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు లోకల్ క్యాండిడేట్గా పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్స్ వాళ్ళ లోకల్ క్యాండిడేట్గా యాక్సెప్ట్ చేయమని మన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మొన్న ఇప్పుడు 5th ఆగస్ట్ 2025 నాడు ఈ విచారణ GOMS 33కి సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు చేపట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసును రిజర్వ్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఏంటి అసలు ఎందుకు ఈ వివాదం వచ్చిందంట? అంటే గతంలో ఎట్లా ఉండేది స్థానికతగా సంబంధించి, ఇప్పుడు ఎందుకు రూల్స్ మార్చారు? ప్రభుత్వం చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి? గతంలో మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 371D అని చెప్పి మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఫోర్స్లో ఉండేది. 371Dలో 2 కేటగిరీలు ఉంటుండే. దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే గత 4 సంవత్సరాలు తెలంగాణలో చదువుకున్న లేకపోతే తెలంగాణలో నివసించిన వాళ్ళని లోకల్ క్యాండిడేట్గా పరిగణలోకి తీసుకుంటుండే. అలాగే 7 సంవత్సరాల్లో మెజారిటీ 4 years తెలంగాణలో చదివిన నివసించిన వాళ్ళని లోకల్గా పరిగణలోకి తీసుకుంటుండే. కానీ 2024 జూలై నెలతో ఆ 10 years పీరియడ్ ముగించడంతో ఎండ్ అవ్వడంతో సెక్షన్ 95 ప్రకారం 10 years అయిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మేము లోకల్ క్యాండిడేట్ని సవరించుకొని మేము కొత్తగా GO ఇష్యూ చేస్తున్నాము. మాకు ఇప్పుడు ఈ రూల్ 3Aలో ఎవరైతే ఆ పరిధిలోకి వస్తారో ఆ విద్యార్థులు మాత్రమే మేము తెలంగాణలో మేము లోకల్ క్యాండిడేట్గా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి గత ఏడాది ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎండ్ అవ్వడంతో
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ రూల్స్ని ఫ్రేమ్ చేసి కొత్తగా ఇవ్వడం జరిగింది. రూల్స్ పరిధిలోకి వచ్చిన పిల్లలను మాత్రమే మేము లోకల్గా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కానీ మా దగ్గరకు వచ్చిన పిల్లలు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించి వివిధ కారణాల వల్ల వేరే రాష్ట్రంలో వాళ్ళ యొక్క 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవడంతో వాళ్ళు తెలంగాణకు సంబంధించిన పిల్లలైనా కానీ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్గా అవ్వడంతో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాంతో ఈ విచారణ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మొన్నటి వరకు అయింది. మొన్న 5th ఆగస్ట్ 2025 నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ చట్టం గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది కాబట్టి గవర్నమెంట్కి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, అంటే ఇలాంటి స్థానికతకు సంబంధించి రూల్స్ తీసుకురావడం ద్వారా సో గవర్నమెంట్ చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి, ఎవరికి దీనివల్ల లాభం కలుగుతుందని గవర్నమెంట్ భావిస్తుంది? గవర్నమెంట్ యొక్క రీజన్స్ ఏంటంటే ఈ 10 సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్లికబుల్ కాదు కాబట్టి మా యొక్క ఓన్ రూల్స్ మేము ఫ్రేమ్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క స్టేట్కి కూడా వాళ్ళ యొక్క రూల్స్ ఉన్నాయి. మా రూల్స్ మేము ఫ్రేమ్ చేసుకున్నాం. మా రూల్స్ ప్రకారం గత 4 సంవత్సరాలే మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. 4 సంవత్సరాలే ఎందుకు తీసుకుంటున్నాం అంటే 1 to 9th అనేది బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఎక్కడైనా ఫేక్ క్రియేట్ చేసుకొని రావచ్చు. మన తెలంగాణలో వాళ్ళు లోకల్గా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. దాన్ని అరికట్టడానికి మేము 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అందుకే మేము గత 4 సంవత్సరాలది మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. అది కాకుండా గవర్నమెంట్ యొక్క రీజన్స్ ఏంటంటే ఎవరైనా వేరే స్టేట్లో పోయి చదువుకున్న పిల్లలకు మేము ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ చదువుకున్న పిల్లలకే మేము ఇస్తాము, ఇక్కడ చదువుకున్న వాళ్ళకే బెనిఫిట్ పొందడానికి కన్వీనియర్ సీట్స్ ఉన్నాయి. వేరే స్టేట్లో పోయి చదువుకున్న వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, వాళ్ళు పెట్టుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి మేనేజ్మెంట్ ఉన్నది, ఎన్ఆర్ఐ కోటా ఉన్నది, వాళ్ళకి డిఫరెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. ఈ కన్వీనియర్ కోటా అనేది మా రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకే వర్తిస్తుంది. అందుకు అనుకూలంగా మేము రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాము, జీవో ఇవ్వడం జరిగింది. మేము వేరే స్టేట్స్లో పోయి చదువుకున్న పిల్లలకు వాళ్ళు ఎక్కడైనా పోయి చదువుకోవచ్చు, ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకే మేము స్థానికంగా మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పి గవర్నమెంట్ రీజన్ చెప్తున్నది. అంటే ఇక్కడ మనం దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటే గవర్నమెంట్ సడన్గా ఒక 1-2 years బ్యాక్ దీన్ని తీసుకురావడం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకోవడంలోనే దీని దగ్గర వివాదం వస్తుందా, లేదంటే ఏంది అసలు? సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? సుప్రీంకోర్టు న్యాయస్థానంలో గౌరవ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఈ విచారణ సమయంలో చెప్పడం జరిగింది, మీరు మొన్ననే ఈ జీవో తీసుకురావడం మొన్ననే మీరు గత ఏడాది 2024లో ఈ జీవో తీసుకురావడం జరిగింది. 2024లో తెలిసింది పిల్లలకు 4 సంవత్సరాలు ఇక్కడ చదువుతున్న లోకల్ అని చెప్పి. అంతకుముందు వెళ్ళిన పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి కదా. మీరు ఈ జీవో అనేది మీరు 2028 నుంచి ఇంప్లిమెంట్ చేయండి. అట్లనే వివిధ కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా, ఈ జీవో దీన్ని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. కానీ తుది నిర్ణయం వచ్చే వరకు మనం వేచి చూడాలి. విచారణ ముగిసింది ఇప్పుడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం తీర్పు వెల్లడిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గత 4 ఏళ్ళుగా అంటే రకరకాల కారణాల రీత్యా బయట వేరే రాష్ట్రాల్లో చాలామంది కూడా చదువుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సడన్గా అంటే లాస్ట్ ఇయరే తీసుకొచ్చినటువంటి ఈ జీవో కారణంగా వాళ్ళంతా కూడా ఇక్కడ లోకల్గా స్థానికులు కాకుండా పోతారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటాలో పొందేటువంటి అవకాశం కూడా వాళ్ళకు మిస్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి జీవో నెంబర్ 33కి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి జడ్జిమెంట్ కూడా రిజర్వ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో 33 పైన స్టే ఉందో ఈ సంవత్సరం కూడా అట్లానే వస్తుందా లేదా అనేటువంటి వేచి చూడాల్సినటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.